హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 11.1లో 5th ప్రాబ్లము, 6th ప్రాబ్లము, 7th ప్రాబ్లమ్, 8th ప్రాబ్లమ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 5th ప్రాబ్లం ఒకసారి చూడండి. వాట్ లెంత్ ఆఫ్ టార్పాలిన్ 3 meters width will be required make conical tent of height 8 meters and base radius 6 meters. Assume that the extra length of material that will be required for stitching margins and wastage in cutting is approximately 20 centimeters. Pi is equal to 3.14 మనం యూజ్ చేసేసుకోమంటున్నారు. సో ఇప్పుడు టార్పాలిన్ అని అంటున్నారు. మనకు టార్పాలిన్ టెంట్ అంటే మనకి జంగిల్కి వెళ్ళినప్పుడు మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా జంగిల్లో ఇలా ఉంటుంది. టార్పాలిన్ టెంట్ అంటే ఇలా ఉంటుంది మనకి ఇక్కడ. ఈ టార్పాలిన్ టెంట్ ఇలా ఉంటుంది. అయితే మనకి ఈ టార్పాలిన్ టెంట్ యొక్క విడ్త్ ఇచ్చేసారు. మనకి విడ్త్ 3 meters అని మనకి ఆల్రెడీ ఇచ్చేసారు. 3 meters అని మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. అయితే మనకి లెంత్ కనుక్కోమని అంటున్నారు. లెంత్ ఎంత అని మనకు కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఒకసారి చూడండి. మీకు ఇక్కడ అవి మేక్ కానికల్ టెంట్. ఈ టార్పాలిన్ టెంట్ని కనుక మనం జనరల్గా కానికల్ టెంట్గా మారిస్తే దాని హైట్ వచ్చేసి 8 meters ఉండాలా, బేస్ రేడియస్ వచ్చేసి 6 meters ఉంటుంది అని అంటున్నారు మనకి ఇక్కడ. సో అక్కడ నుంచి మనం లెంత్ కనుక్కోవాలా. సో అదే విధంగా ఈ కానికల్ టెంట్ని స్టిచ్ చేయాలి అని అంటే వాటిని ఆల్రెడీ కట్ చేయాలి మనం. ఆ తర్వాత ఒకదాని మీద ఒకటి వేసి స్టిచ్ చేయాలి మనం ఇక్కడ. స్టిచ్చింగ్ మార్జిన్ అని అంటున్నారు ఒకదాని మీద. కాబట్టి అప్పుడు వేస్టేజ్ అనేది నీకు ఇక్కడ 20 centimeters క్లాత్ అనేది జనరల్గా వేస్టేజ్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు టోటల్ లెంత్ అంతా మనకు కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇది ఒకసారి చూడండి. నీకు ఇక్కడ ఈ కానికల్ లెంత్ వచ్చేసి మనకి షర్ట్ కానీ ఏదైనా మనము స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు మనం జస్ట్ రెక్టాంగిల్ గా ఉన్నటువంటి క్లాత్ ని మనం తీసుకుంటాం. అదేవిధంగా ఈ టార్పాలిన్ టెంట్ ని యూజ్ చేసేటప్పుడు కూడా, ఈ టార్పాలిన్ టెంట్ ని కూడా స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం ఈ లెంత్ ఉన్నటువంటి లెంత్ 3 meters విడుతున్నటువంటి ఒక క్లాత్ ని తీసుకున్నాం. మనం ఇక్కడ క్లాత్ ని తీసుకుంటున్నాం. కానీ మనకు ప్రాబ్లం లో ఏమని ఇచ్చారు, కానికల్ టెంట్ హైట్ 8 meters అని ఇచ్చేసారు మనకు ప్రాబ్లంలో. సో అదే విధంగా రేడియస్ వచ్చేసి 6 meters అని మనకు ప్రాబ్లంలో ఇచ్చేసారు. సో ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ ఒకసారి చూడండి. మనకి ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిందేంటి, కోన్ యొక్క ఏరియా మనకు తెలుసు. కోన్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఇక్కడ πr/l అవుతుంది. మనకు πr/l. సో కానీ ఎల్ అంటే మనకి ఆల్రెడీ స్లాంట్ హైట్ ఏందో మనకు తెలియదు. ఇప్పుడు స్లాంట్ హైట్ అంటే నీకు ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. మనకి ఇక్కడ స్లాంట్ హైట్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఎల్ వచ్చేసి హైపోటెనస్ సైడ్. మనకు ఆల్రెడీ కండిషన్ తెలుసు, L² = H² + R² అని. L² = H² + R². సో ఇక్కడ నుంచి L = H² + R² అవుతుంది. సో ఇక్కడ నుంచి హెచ్ అంటే 8 meters కాబట్టి 8 స్క్వేర్ అవుతుంది. ఆర్ అంటే 6². సో ఇక్కడ నుంచి మనకి అక్కడ ఒకసారి చూడండి, 8² అంటే 64 అవుతుంది, 6² అంటే 36 అవుతుంది. సో ఇక్కడ నుంచి 64 + 36 = 100 అవుతుంది. ఇక్కడ నుంచి 100ని 10² గా రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే L = మనకి లెంత్ స్లాంట్ హైట్ ఒక కోన్ యొక్క స్లాంట్ హైట్ L = 10 meters అని వస్తుంది. ఇది మీటర్స్ కాబట్టి ఇది కూడా మీటర్స్ అవుతుంది. స్లాంట్ హైట్ L ఎంత అవుతుంది, 10 meters అవుతుంది. ఇప్పుడు గివెన్ దట్ రాసేసుకోండి. ఇక్కడ గివెన్ దట్ టార్పాలిన్ విడ్త్ విడ్త్ బి అనుకోండి. దాన్ని మనం ఇక్కడ లెట్ P = 3 meters అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. సో నెక్స్ట్ అదే విధంగా కానికల్ టెంట్ యొక్క హైట్ వచ్చేసి మనకి ఇక్కడ
హైట్ h ఈజ్ ఈక్వల్ టు మనకి 8 మీటర్స్ అని మన ప్రాబ్లంలో ఇచ్చారు. నెక్స్ట్ బేస్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు బేస్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. నెక్స్ట్ వేస్టేజ్ కూడా ఇచ్చారు, ఆ వేస్టేజ్ కూడా మన ప్రాబ్లంలో రాసేసుకోండి. వేస్టేజ్ కూడా ఇచ్చారు. వేస్టేజ్ ఇన్ కటింగ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 20 సెంటీమీటర్స్. మనకి చూడండి ఇక్కడ మనకి మీటర్స్లో ఇచ్చారు అంతా లెంత్ అన్ని కూడా. వేస్టేజ్ వచ్చేసి జస్ట్ 20 సెంటీమీటర్స్ వేస్టేజ్ అవుతుందని అంటుండు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కానికల్ టెంట్ యొక్క ఏరియా కనుక్కుంటే సరిపోతుంది కదా. ఈ కానికల్ టెంట్ యొక్క ఏరియా ఎంతైతే ఉంటుందో సేమ్ మనకి టార్ప్లిన్ టెంట్ యొక్క ఏరియా కూడా సేమ్ ఉంటుంది. ఈ రెండింటి యొక్క ఏరియాస్ అనేవి ఈక్వల్ అవుతాయి. మనకి ఇక్కడ ఈక్వల్ అవుతాయి ఏరియాస్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈ కానికల్ టెంట్ యొక్క ఫార్ములా ఆల్రెడీ మనకి ఫార్ములా ఏంది ఇక్కడ. కానికల్ టెంట్ యొక్క కవర్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్ అవుతుంది. సో అది రాసేసుకోండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్. సో ఇక్కడ నుంచి పై అంటే మనకు ప్రాబ్లంలో ఆల్రెడీ మనకేమి ఇచ్చారు 3.14 ఇంటూ ఆర్ అంటే మనకి బేస్ రేడియస్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అంటున్నారు, బేస్ రేడియస్ వచ్చేసి 6 మీటర్స్ అని అంటున్నారు. సో అదే విధంగా ఎల్ అంటే స్లాంట్ హైట్ మనం ఆల్రెడీ 10 మీటర్స్ అని మనం ఆల్రెడీ ప్రాబ్లంలో కనుక్కున్నాం ఇప్పుడు. సో ఇది మీటర్స్ అంటే నీకు ఇక్కడ ఏరియా కాబట్టి ఇది మీటర్ స్క్వేర్ అవుతుంది. నీకు ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇది రాసేసుకోండి. నీకు ఇక్కడ 3.14 ఇంటూ 6 ఇంటూ 10 ఏమవుతుంది మనకి ఇక్కడ 60 మీటర్ స్క్వేర్ అవుతుంది మనకి. సో ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్ని మల్టిప్లై చేసేసేయండి. 3.14 ఇంటూ 60 0 అవుతుంది. 0తో మల్టిప్లై చేస్తే 6 4s are 24 అవుతుంది మనకి. 2 6 1s are 6 7 8 6 3s are ఎంత అవుతుంది నీకు ఇక్కడ 18 అవుతుంది. నీకు ఇక్కడ 0 4 8 1 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి 2 ప్లేసెస్ తర్వాత 2 నెంబర్స్ తర్వాత మనకి పాయింట్ వస్తుంది 1 2. నీకు ఇక్కడ మొత్తం మీద నుంచి 188.40 మీటర్ స్క్వేర్ ఏరియా అవుతుంది. అంటే ఒక కోన్ మనకి ఇచ్చినటువంటి హైట్స్ ప్రకారము ఆ రేడియస్ ప్రకారము మనకి ఈ కోన్ యొక్క కవర్డ్ సర్ఫేస్ ఏరియా కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి 188.40 మీటర్ స్క్వేర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ కోన్ యొక్క ఏరియా ఎంతైతే ఉంటుందో ఈ రెక్టాంగిల్ క్లాత్ యొక్క ఏరియా కూడా సేమ్ ఉంటుంది మనకి ఇక్కడ సేమ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఏరియాస్ ఈక్వల్ అవుతుంది. అది రాసేసుకోండి ఇక్కడ. ఏరియా ఆఫ్ rectangle is equal to area of curved surface area. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ కి ఎల్ ఇంటూ బీనే కదా మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో తెలిసిన దాని ప్రకారం మనకి ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు నీకు ఈ ఏరియా ఎంత వచ్చేసింది నీకు 188.40 మీటర్ స్క్వేర్ వచ్చేసింది. సో ఇది సో ఇప్పుడు ఎల్ ఇంటూ బి అంటే మనకు ప్రాబ్లంలో ఏమని ఇచ్చారు మనకి బి అంటే ఒకసారి ప్రాబ్లంలో చూడండి. బి అంటే మనకి 3 మీటర్స్ ఇచ్చేసారు మనకి. అది రాసేసుకోండి. సో ఇప్పుడు మీటర్ స్క్వేర్ ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 వచ్చేసి
RHS సైడ్ వస్తే డినామినేటర్లోకి వస్తుంది. L ఈజ్ ఈక్వల్ టు 188.40/3 మీటర్. ఇక్కడ మీటర్ స్క్వేర్లో 1 మీటర్ పోతే 1 మీటర్ మిగులుతుంది. సో నెక్స్ట్ దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 3 ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి. ఇక్కడ 3 ఎన్నిసార్లు పోతుంది? 3 6 ఆర్ 18 అవుతుంది. ఇక్కడ నీకు 8 ఉంటుంది. 3 2s ఆర్ 6 అవుతుంది. 6 అంటే ఇంకా 2 మిగులుతుంది. 24. 3 8s ఆర్ 24. సో 0 ఉన్న రాసిన ఒకటి అయిపోయిన ఒకటి. నెక్స్ట్ అక్కడ నుంచి ఇది L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 62.8 మీటర్స్ వస్తుంది మనకి. కానీ ఈ లెంత్ L ఈజ్ ఈక్వల్ 62.8 మీటర్స్. కానీ మనకి ఇంకా వేస్టేజ్ అయిన క్లాత్ ఒకటి ఉంది మనకి అక్కడ కటింగ్ మనకు ప్రాబ్లంలో ఇచ్చారు నీకు ఇక్కడ. అది రాసుకోండి. వేస్టేజ్ క్లాత్ ఈజ్ 20 సెంటీమీటర్స్ మనకి. కానీ మనకి ఇది మీటర్స్లో ఉంది. రెండింటిని యాడ్ చేయాలంటే యాడ్ చేయాలి. దీన్నే మనకి 20 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చేసేయండి. 20 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలంటే 100తో డివైడ్ చేసేస్తే సరిపోతుంది మనకి. 100తో డివైడ్ చేసేస్తే మీటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ 2/10 మీటర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2 మీటర్స్ అవుతుంది మనకి. 0.2 మీటర్స్. సో ఇప్పుడు మొత్తం మీద నుంచి మనం కనుక్కున్న లెంత్ ఇది. ఆ తర్వాత వేస్టేజ్ లెంత్ మనకు ప్రాబ్లంలో ఇచ్చింది ఇది. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ లెంత్ వస్తుంది మనకి. ఇక్కడ టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 62.8 మీటర్స్ ప్లస్ 0.2 మీటర్స్. సో ఈ రెండింటిని యాడ్ చేసేస్తే 62.8 0.2 మీటర్స్ని యాడ్ చేసేస్తే 3 అంటే నీకు ఇక్కడ 63 అవుతుంది మనకి ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 63 మీటర్స్. సో నీకు ఇక్కడ టోటల్ L ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ L ఈజ్ ఈక్వల్ టు 63 మీటర్స్ అవుతుంది. ఇది వచ్చేసి 5th ప్రాబ్లము. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. గివెన్ దట్ ద స్లాంట్ హైట్ given that slant height L is equal to 25 meters. ఇక్కడ ఒకసారి చూడండి. మనకి స్లాంట్ హైట్ అనేసి 25 మీటర్స్, బేస్ డయామీటర్ అని 14 మీటర్స్ ఇచ్చేసారు మనకి. ఇక్కడ రెస్పెక్టివ్లీ ఆర్డర్ ప్రకారమే రాయాలా. బేస్ డయామీటర్ 25 మీటర్స్, స్లాంట్ హైట్ 14 మీటర్స్ రాసేసుకుంటే అది నీకు ప్రాబ్లం రాంగ్ అవుతుంది. నీకు ఆర్డర్ ప్రకారమే రాసేసుకోండి. స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు? L ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్. సో అదేవిధంగా బేస్ డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 14 మీటర్స్ ఇచ్చారు. కానీ మనకి డయామీటర్ రేడియస్ ఉన్నటువంటి రిలేషన్ డయామీటర్లో హాఫ్ ఉంటుంది. డయామీటర్లో హాఫ్ ఉంటుంది. సో అది రాసేసుకోండి. డయామీటర్ హాఫ్. దట్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు D అంటే మనకు ఆల్రెడీ 14 మీటర్స్ కాబట్టి /2. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఏమవుతుంది? 7 అంటే R ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్ ఉంటుంది మనకి. రేడియస్ వచ్చేసి 7 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు స్లాంట్ హైట్ L తెలుసు, డయామీటర్ R, రేడియస్ R తెలుసు. ఇప్పుడు మనకి కవర్డ్ సర్ఫేస్ ఏరియా మనకి జనరల్గా ఈ టర్మ్కి అవుట్ సైడే కవర్డ్ సర్ఫేస్ ఏరియా అంటే అవుట్ సైడ్ మాత్రమే మనం వైట్ వర్డ్ చేస్తాం. కాబట్టి కవర్డ్ సర్ఫేస్ ఏరియానే కదా కనుక్కోవాల్సింది. కవర్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోండి. కవర్డ్ సర్ఫేస్ area of cone or tomb is equal to pi/r/l. కోన్ అయినా టాంబ్ అయినా మనకి ఇక్కడ లేదా టాంబ్ అంటే మళ్ళీ సమాధానం అంటే వేరుగా వస్తుంది. కోన్ అని రాసేసుకోండి. కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ pi/r/l. సో మనకి ఇక్కడ పై అంటే మనకి 22/7
మనకు ప్రాబ్లంలో పర్టికులర్గా ఇస్తేనే 3.14 యూజ్ చేస్తాము. కానీ మనకి ఏమి ఇవ్వకపోతే పర్టికులర్గా ఇవ్వకపోతే 22/7 రాసేసుకోండి. ఆర్ అంటే మనకి 7 మీటర్స్. ఆ తర్వాత ఎల్ అంటే స్లాంట్ హైట్ వచ్చేసి 25 మీటర్స్ అని మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. సో మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. 7 ఏమవుతుంది మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో దేర్ఫోర్ 22 ఇంటూ 25 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే 25 ఇంటూ 22 2 5s are 10, 1 2 2s are 4 5 అవుతుంది 50. అంటే మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 50 అవుతుంది. 0 5 5 అంటే మొత్తం మీద నుంచి 550 మీటర్ స్క్వేర్ అవుతుంది మనకి ఇక్కడ. ఆ కోన్ యొక్క ఏరియా వచ్చేసి కవర్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 550 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏమని ఇచ్చారో ఒకసారి చూడండి. 100 మీటర్ స్క్వేర్స్కి 100 మీటర్ స్క్వేర్కి వైట్ వాష్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు మనకి ఇక్కడ 210 రూపీస్ అవుతుంది అంటున్నారు మనకి. అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లంలో చెప్పినట్టుగా ఇప్పుడు ఒకసారి చూడండి. 100 మీటర్ స్క్వేర్స్కి 100 మీటర్ స్క్వేర్కి 210 రూపీస్ అయితే 550 మీటర్ స్క్వేర్స్కి ఎంత అవుతుంది అని మన ప్రాబ్లంలో రాసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ. సో దానికి ఎలా రాయాలి మనం 550/100 ఇంటూ 210 రూపీస్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా రాయకుండా మనం ఇలానే రాయాలా ప్రాబ్లము. సో ఇలా రాసేటప్పుడు ముందు మనం ఇది ఆబ్జెక్టివ్ టైప్లో మనం ఇలా రాస్తాం అనమాట. ఆబ్జెక్టివ్ టైప్లో డైరెక్ట్ స్టెప్ వేస్తాం. సో ఇప్పుడు ఇది మనకు థియరిటికల్గా ప్రాబ్లం కాబట్టి రాసేసుకోండి. టాంబ్ ఏరియా దేర్ఫోర్ టాంబ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 550 మీటర్ స్క్వేర్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ద కాస్ట్ ఆఫ్ 100 మీటర్ స్క్వేర్ కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 210 రూపీస్. Therefore, the cost of 550 meter square covered surface area is equal to ఎంత మనకి ఇక్కడ ప్రాబ్లం. సో ఈ డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేసుకోండి. 550/100 ఇంటూ 210 రూపీస్ మనకి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి 55 ఇంటూ 21 మిగులుతుంది. సో ఇక్కడ నుంచి మనకి మల్టిప్లై చేసేసుకోండి డైరెక్ట్గా. మల్టిప్లై చేసేస్తే 1 5s are 1 5 1 5s are 5 అవుతుంది. 2 5s are 10 అవుతుంది. 2 5s are 10 అంటే 11 అవుతుంది. సో దేర్ఫోర్ 5 5 1 1 అవుతుంది. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ 1155 రూపీస్ అవుతుంది మనకి మొత్తం మీద నుంచి. 7th ప్రాబ్లం ఒకసారి చూడండి. A joker's cap is in the form of a right circular cone of a base radius 7 centimeters and height 25 centimeters. Find the area of a sheet required to make 10 such a caps అని అంటున్నారు. ఒక జోకర్ క్యాప్ ఉంది అంటున్నారు. జోకర్కు ఉన్నటువంటి సర్కస్లో ఇచ్చేటువంటి జోకర్ యొక్క క్యాప్ వచ్చేసి కోన్ షేప్లో ఉంటుంది. రైట్ సర్క్యులర్ కోన్ షేప్లో ఉంటుంది. ఆ కోన్ షేప్లో ఉన్నప్పుడు మనకి రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ అంటున్నారు. ఆ క్యాప్ యొక్క హైట్ వచ్చేసి స్లాంట్ హైట్ కాదు, ఓన్లీ హైట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ షీట్ వచ్చేసి మనకి ఇలాంటివి 10 క్యాప్స్ రెడీ చేయమన్నారు. ఆ 10 క్యాప్స్కి ఉన్నటువంటి ఏరియా కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి షీట్ ఏరియా ఎంత అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఆ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ మనకి గివెన్ దట్ రాసేసుకోండి. మనకి జోకర్ క్యాప్ ఒకసారి గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు మనకు 7 సెంటీమీటర్స్ అని. హైట్ వచ్చేసి హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ మనకి ఈ హైట్ ఇచ్చేసారు మనకి ఆల్రెడీ ప్రాబ్లంలో. హైట్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అని అంటున్నారు మనకి.
కానీ ఏరియా కావాలి అంటే స్లాంట్ హైట్ కావాలి, మనకి స్లాంట్ హైట్ కావాలి. ఈ స్లాంట్ హైట్ కావాలి అంటే మనకి పైథాగరస్ కండిషన్ వచ్చేసి ఇది రైట్ సర్క్యులర్ కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ పైథాగరస్ కండిషన్ వాడితే ఈ మూడింటికి ఉన్నటువంటి ఎల్కి హెచ్కి ఆర్కి ఉన్నటువంటి రిలేషన్ వచ్చేసి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ లేదా హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆర్ అంటే అంత మనకి ఇక్కడ 7 సెంటీమీటర్స్ అన్న, నీకు 7 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ రాసేసుకోండి. హెచ్ స్క్వేర్ హెచ్ అంటే 24 స్క్వేర్ అంటున్నారు కాబట్టి 2 స్క్వేర్ రాసేసుకోండి. సో ఇక్కడ నుంచి 7 స్క్వేర్ అంటే ఇది మనకు 49 అవుతుంది. 24 స్క్వేర్ అంటే మనకు ఒకసారి చూడండి 24 ఇంటూ 24 మల్టిప్లై చేసేసండి. మల్టిప్లై చేసేస్తే 576 అవుతుంది మనకి ఇక్కడ 576 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసేసేయండి. ఈ రెండింటిని యాడ్ చేసేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అవుతుంది మనకి ప్రాబ్లంలో. ఒకసారి మీరు యాడ్ చేసేసుకోండి. సో అక్కడ నుంచి 625 కాబట్టి దీన్ని మనం ఏమో రాసేసుకోవచ్చు 25 625 ఏమో రాసేసుకోవచ్చు 25 హోల్ స్క్వేర్గా రాసేసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అవుతుంది మనకి ఇక్కడ. ఎల్ స్లాంట్ హైట్ వచ్చేసి మనకి ఈ జోకర్ యొక్క క్యాప్ యొక్క స్లాంట్ హైట్ వచ్చేసి 25 సెంటీమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఒక కోన్ యొక్క ఏరియా కనుక్కుంటే ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. రిమైనింగ్ 10 కోన్స్కి ఎంత ఏరియా షీట్ అవుతుందో మనకి కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఒక కోన్ యొక్క ఏరియా కనుక్కున్నాం మనం ఇక్కడ. కవర్డ్ సర్ఫేస్ ఏరియా కోనే కాబట్టి కవర్డ్ సర్ఫేస్ ఏరియా రాసేసుకోండి మనకి ఇక్కడ. కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్. సో మనకు ఆల్రెడీ పై అంటే 22/7 అని మనకు ఆల్రెడీ తెలుసు. ఆర్ అంటే మనకి ఎంతనిచ్చారు మనకి ఇక్కడ 7 ఆర్ అంటే 7 సెంటీమీటర్స్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. అది రాసేసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇంటూ ఎల్ అంటే 25 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 22 ఇంటూ 25 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది మనకి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది మనకి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 25 ఇంటూ 22 కాస్త 2 5s are 10 2 2s are 4 5 50 అవుతుంది. అంటే 50 సేమ్ అవుతుంది 5 అంటే మొత్తం నుంచి 550 సెంటీమీటర్ స్క్వేర్. ఒక కోను ఒక జోకర్ యొక్క క్యాప్ రెడీ చేయాలంటే మనకి షీటు 550 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్నటువంటి ఒక షీట్ కావాలా. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే 10 షీట్కి రెడీ చేయమని అన్నారు. మనకి ఇక్కడ 10 షీట్స్కి రెడీ చేయమని అన్నారు కాబట్టి 1 కోన్ కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 550 సెంటీమీటర్ స్క్వేర్. సో దెన్ మనకి ఇక్కడ 10 కోన్స్ కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఎంత మనకి ఇక్కడ ఎంత అంటున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని ఏమో రాసేసుకోవచ్చు 10 కోన్స్ 10/1 గా రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. 10/1 ఇంటూ 550 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు నీకు ఇక్కడ ఒక కోన్కి ఒకసారి చూడండి, నీకు ఇక్కడ ప్రతి ప్రాబ్లం ఎలాగనే రాస్తాం. మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా రాస్తాం. 1 కోన్ యొక్క మనకి షీట్ కావాల్సినటువంటి 550 సెంటీమీటర్ స్క్వేర్ షీట్ కావాలా. అదేవిధంగా 10 కోన్స్ కావాల్సినటువంటి షీట్ యొక్క ఏరియా ఎంత అని అంటున్నారు. మనకి ఇక్కడ ఎంత కావాలని అంటున్నారు. 10 కోన్స్ కి ఎంత ఏరియా కలిగినటువంటి షీట్ కావాలని అంటున్నారు. సో ఇప్పుడు మనం ఏమో రాసేసుకోవచ్చు 10/1 ఇంటూ 550 సెంటీమీటర్ స్క్వేర్ గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు 1 ఉన్నవాటే లేకపోయినట్టు 10 ఇంటూ 550 10 into 550 centimeter square. So therefore 5500 centimeter square ఏరియా కలిగినటువంటి షీటు మనకి యూజ్ అవుతుంది, అవసరం అవుతుంది. సో therefore 10 cones covered surface area is equal to 5500 సెంటీమీటర్ స్క్వేర్ షీట్ మనకు అవసరం అవుతుంది. సో ఇది వచ్చేసి
7th ప్రాబ్లం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఏ బస్ స్టాప్ ఈజ్ bargated from the remaining parts of the road by using 50 yellow cones made or recycled కార్డ్బోర్డ్స్ అని అంటున్నారు మనకి ఇక్కడ. ఈచ్ కాన్ యాజ్ ఏ బేస్ డయామీటర్ ఆఫ్ 4 centimeters అండ్ హైట్ ఈజ్ 1 meter. ఇఫ్ ద outer side of each of the cone is to be painted and the cost of the painting is 12 rupees per meter square, what will be the cost of the painting all the cones అని అంటున్నారు మనకి ఇక్కడ. ఒక బస్ స్టాప్కి బార్ గేట్స్ పెట్టమని అంటున్నారు. ఆ బార్ గేట్స్ కూడా మనకి 50 కోన్స్ని 50 yellow కోన్స్ని మనకి పెట్టమని అంటున్నారు. అదేవిధంగా అవి 50 yellow కోన్స్ కూడా రీసైక్లింగ్ చేసి తయారు చేశారు. ఆ బార్ గేట్స్ వచ్చేసి మనకు ఒక్కొక్కటి డయామీటర్ వచ్చేసి కోన్ యొక్క డయామీటర్ వచ్చేసి 40 centimeters ఉందని అంటున్నారు. అదేవిధంగా హైట్ వచ్చేసి 1 meter. ఇక్కడ ఒకసారి చూడండి, డయామీటర్ సెంటీమీటర్స్లో ఇచ్చారు, హైట్ వచ్చేసి మీటర్స్లో ఇచ్చారు. మనం అన్నిటినీ కూడా ఇక్కడ మనకి రేట్ వచ్చేసి కోన్ను రెడీ చేయడానికి పెయింట్ వేయడానికి ఏరియా వచ్చేసి మనకు మీటర్స్లో ఇచ్చారు కాబట్టి మనం సెంటీమీటర్స్ను మొత్తం మీద కూడా మీటర్స్లోకి మార్చేసుకోండి. ఆ తర్వాత ఒక కోన్కి పెయింట్ వేయడానికి 12 rupees అయితే, ఒక కోన్ కాదు, మీటర్ స్క్వేర్కి, 1 meter స్క్వేర్కి 12 rupees అయితే టోటల్గా 50 కోన్స్కి మనకి పెయింట్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటున్నారు ప్రాబ్లంలో. పై ఈజ్ ఈక్వల్ టు 3.14 యూజ్ చేసేసుకోమంటున్నారు. అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 1.04 ఎక్కడన్నా మనకి ప్రాబ్లంలో వస్తే ఆ వాల్యూని 1.02గా తీసేసుకోమంటున్నారు. సో ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఈ కోన్ వచ్చేసి ఈ కోన్ ఇలా ఉంటుంది. కోను బార్గేట్స్ మనకి ఎక్కడైనా హైవేలో కానీ ఎక్కడన్నా డివైడర్ని క్లీన్ చేసేటప్పుడు కానీ లేదా పెయింట్ వేసేటప్పుడు కానీ మనకి హైవే మధ్యలో ఈ కోన్స్ని ఇలా రెడ్ కలర్లో పెడతారు. మనకి ఇక్కడ రెడ్ కలర్లో కోన్స్కి పెట్టేస్తారు. ఆ కోన్స్ ఇవి. ఆ కోన్స్ వచ్చేసి 50 కోన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ 50 కోన్స్ కూడా రీసైక్లింగ్ చేశారు. ఈ 50 కోన్స్ యొక్క రేడియస్ వచ్చేసి ఒక్కొక్క దాని రేడియస్ వచ్చేసి 40 centimeters అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. డయామీటర్ వచ్చేసి 40 centimeters. ఈ డయామీటర్ వచ్చేసి 40 centimeters. డి ఈజ్ ఈక్వల్ టు అంటే రాసేసుకోండి, డయామీటర్ గివెన్ దట్ డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 40 centimeters. కానీ మనకు కావాల్సిందే రేడియస్. సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అంటే 40/2 అంటే నాకు 20 centimeters అవుతుంది. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 20 centimeters. కానీ మనకి 20 centimeters మీటర్స్లోకి మార్చేసేయండి. ఎందుకంటే హైట్ ఇచ్చాడు మనకి. ఈ కోన్ యొక్క హైట్ వచ్చేసి 1 meter అని అంటున్నారు మీకు ఇక్కడ. కాబట్టి ఈ ఆ రేడియస్ను కూడా మీటర్స్లోకి మార్చేసేయండి. మీటర్స్లోకి మార్చేస్తే 20/100 meters అవుతుంది. 100తో డివైడ్ చేస్తే అది మీటర్స్లోకి మారిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.20. 2 zeros డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి 2 places వెనక్కి జరుగుతుంది. 2 places తర్వాత పాయింట్ పెట్టేసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఇక్కడ 0.2420 meters అవుతుంది మనకి ఇక్కడ. సో అక్కడ నుంచి నెక్స్ట్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 meter అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. కానీ కోన్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే స్లాంట్ హైట్ కావాలా. స్లాంట్ హైట్ అంటే మనకి ఇక్కడ ఎల్. ఇది పైథాగరస్ కండిషన్ అప్లై చేసేసుకోండి. ఈ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ కండిషన్ అప్లై చేసేసుకుంటే నీకు ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే మనకు ప్రాబ్లంలో ఏంటి, హెచ్ అంటే 1 meter ప్లస్ ఆర్ అంటే మనకి ఇక్కడ 0.20 1 meter స్క్వేర్ 0.02 హోల్ స్క్వేర్ అవుతుంది. సో అక్కడ నుంచి 1.02 into 0.2
2 2s ఆర్ 4 అవుతుంది, 2 0 0, 2 1s ఆర్ 2 అవుతుంది. 0తో మల్టిప్లై చేసేసుకుంటే అన్ని జీరోలు అవుతాయి. సో యాడ్ చేసేసుకుంటే 4 0 2 0, 1 2 3 ప్లేసెస్ తర్వాత మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. 1 2 3 అంటే మనకి ఇక్కడ 0.204 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ 0.204 కాబట్టి మళ్ళీ దాన్ని మనకి 3.14తో మల్టిప్లై చేసేసేయండి. 3.14తో మల్టిప్లై చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ 4 4s ఆర్ 16, 1 మిగులుతుంది. 4 0s 0 ప్లస్ 1 అవుతుంది. 4 2s ఆర్ 8, 0 అవుతుంది. నెక్స్ట్ 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వచ్చేస్తుంది, 4 0 2 0 అవుతుంది. మళ్ళీ 3తో మల్టిప్లై, 3 4s ఆర్ 12, 0 కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. 3 2s ఆర్ 6 అవుతుంది. మొత్తం యాడ్ చేసేసుకుంటే 6 5 0 1 4 అవుతుంది, 6 అవుతుంది. మొత్తం ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి? 1 2 3 4 5, 1 2 3 4 5 అంటే 0.64056 అవుతుంది మనకి వాల్యూ. సో ఈ టోటల్గా మల్టిప్లై చేసేసుకుంటే 0.64056 అవుతుంది మనకి ఇక్కడ. ఈ ఏరియా వచ్చేసి సెంటీమీటర్సా మీటర్ స్క్వేర్ అవుతుంది మనకి ఇక్కడ. ఇది మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక కోన్ యొక్క ఏరియా వచ్చేసి ఈ వాల్యూ. మనకు కావాల్సింది ఈ ఏరియాకి కోన్ ఏరియా, ఇది 50 కోన్స్ ఏరియా కనుక్కో. 1 కోన్ కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0.64056 మీటర్ స్క్వేర్. సో మనకి 50 కోన్స్ కావాలి. మనకి మొత్తం 50 కోన్స్ బస్ స్టాప్లో మనం బార్గేట్గా పెట్టాలా. 50 కోన్స్ కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏమో రాసేసుకోవచ్చు, 50/1 ఇంటూ మనకి ఏరియా ఎంత, 0.64056 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనం 50తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మనం ఈ 50తో ఈ వాల్యూని మల్టిప్లై చేసేసుకోండి. 0.64056 ఇంటూ 50. 0తో టోటల్ మల్టిప్లై చేస్తే 0 0 0 0 0 అవుతుంది. నెక్స్ట్ 5తో మల్టిప్లై చేస్తే 5 6 ఆర్ 33, 5 5 ఆర్ 25, 25 ప్లస్ 3 28, 2 0 అంటే 0 ప్లస్ 2 2 అవుతుంది. 5 4s 20, 2 5 6 30, 30 ప్లస్ 2 32, 0 0 8 2 0 3 2. మనం ఎన్ని ప్లేసెస్ తర్వాత 1 2 3 4 5 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 అంటే 32. దట్ ఈజ్ ఈక్వల్ టు 32.02800 మీటర్ స్క్వేర్. అంటే 50 కోన్స్కి మనకి ఇంత ఏరియా షీట్ అవసరం అవుతుంది. మనకి ఇంత ఏరియా పడుతుంది మనకి ఇక్కడ. 50 కోన్స్కి మనకి ఇంత ఏరియా వస్తుంది. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో 1 మీటర్ స్క్వేర్కి వచ్చేసి 12 రూపీస్ పడుతుంది అంటున్నారు. 1 మీటర్ స్క్వేర్కి వచ్చేసి 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ 12 రూపీస్. అప్పుడు మనకి ఈ వాల్యూ 32.02800 మీటర్ స్క్వేర్స్కి కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఎంత అంటారు మనకు ప్రాబ్లంలో. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం రాసేసేయండి. 32/1 అంటే 32.02800/1 ఇంటూ 12 రూపీస్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేసేయండి. దీన్ని మల్టిప్లై చేసేస్తే మనకి 32.02800 ఇంటూ 12 రూపీస్. సో 2తో మల్టిప్లై చేయండి. 2 0 0 2 0 0, 2 8s ఆర్ 16, 1, 2 2s ఆర్ 4, 4 ప్లస్ 1 5 అవుతుంది. 2 0 0 అవుతుంది. 2 2s ఆర్ 4, 2 3s ఆర్ 6. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది మనకి ఇక్కడ. 0 0 8
2023 అవుతుంది. దీన్ని మొత్తం మల్టిప్లై చేసేసుకుంటే 006 5 + 8 5 + 8 అంటే 13 అవుతుంది. 13 అంటే 3 1 ఇది 2 + 1 3 4 అవుతుంది. ఇది 6 + 2 8 3. సో 1 2 3 4 5 ప్లేసెస్ తర్వాత మనం 5 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 అంటే 384 దట్ ఈజ్ ఈక్వల్ టు 384.33600. ఇది మనకి ఇన్ని రూపీస్ అవుతుంది. ఇక్కడ 384 రూపాయల 33 పైసలు అవుతుంది. మన దగ్గరగా ఇది అవుతుంది. ఇది వచ్చేసి 8th ప్రాబ్లం. ఈ ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.